జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక అద్భుతమైన ఒక మంచి వార్తనైతే తీసుకొచ్చిన. ఈ న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది, ఓకేనా? పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడితో తీవ్ర ఆవేదనకు గురైనటువంటి మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేసింది. ప్రతి దాడికి దిగినటువంటి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను గజ్జ వణికిచ్చింది. ఆ దేశంలోని ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసి పారేసాం. మన భారత ప్రతాపాన్ని ఎదుర్కోలేక ఈ పాకిస్తాన్ బిక్కమొహం వేసింది. చైనా నుంచి కొన్నటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థ మన భారత అస్త్రాలను ఏ మాత్రం కూడా అడ్డుకోలేక చేతులు ఎత్తేసాయట్నే. దీంతో ఆ చైనా వ్యవస్థకు తూర్పు దిక్కుకు మళ్ళీ దండం పెట్టి ఎవరు ఈ పాకిస్తాన్ జర్మనీ నుంచి అధునాతన రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని చెప్పేసి అడుగులేస్తాను. ఇప్పుడు చూడండి నాయనా, మమ్మల్ని ముంచేశారా స్వామి, మీరు మీ దెబ్బకు మేము తుక్కు అయిపోయినాము, మమ్మల్ని వచ్చేవాళ్ళు సాగు కొట్టేశారు, మీకు ఒక దండం, మీ ఆయుధాలకు ఒక దండం రానాయన అని చెప్పేసి ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ జర్మనీ వైపు చూస్తున్నారు. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఇంకా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారతీయ సేనలో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ప్రయోగించినట్లు మన భారత ప్రభుత్వం కానీ మన భారతీయ ఆర్మీ కానీ ఇప్పటి వరకు అధికారికంగా అయితే ప్రకటించలా. కానీ తమ వైమానిక స్థావరాలపైన భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పేసి ఏకంగా పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశాడు. దీన్ని బట్టి భారత్ పూర్తి స్థాయిలో దాడి చేస్తే తట్టుకోలేమని చెప్పేసి ఈ పాకిస్తాన్కు బాగా అర్థమైపోయినట్టున్నది. అంటే బాగా జ్ఞానోదయం అయితే అయిందనమాట. ముఖ్యంగా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడు ఉగ్రవాద దేశమైనటువంటి ఈ పాకిస్తాన్ పావులు గదుపుతాంది. ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ ప్రస్తుతం చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి HQ-9 అదేవిధంగా HQ-16 గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తుంది. ఇటీవల మన భారత్ ప్రయోగించినటువంటి ఈ డ్రోన్లను అదేవిధంగా ఈ క్షిపణుల దాడులను ఇవి ఏ మాత్రం కూడా అడ్డుకోలేకపోయినాయి. అంతేకాకుండా ఈ పాకిస్తాన్ చెబుతున్నట్టు ఒకవేళ మన భారత బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించిన వాటిని ఎదిరించే సత్తా ఈ చైనాకు చెందినటువంటి ఈ రెండు రక్షణ వ్యవస్థలకు లేనట్టేనని చెప్పేసి ఈ దెబ్బతో బాగా మనకు అర్థమైపోయింది అనమాట. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు ఈ పాకిస్తాన్ ఊడిపోయినటువంటి గోజిని సర్దుకునే ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? ఈ క్రమంలోనే గత 3 ఏళ్లుగా రష్యా అల్లు పెరిగిన యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి ఈ ఉక్రెయిన్ ఉపయోగిస్తున్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థను సొంతం చేసుకోవాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే వస్తుంది. ఈ సాంకేతికతను ఈ ఉక్రెయిన్ దేశం జర్మనీ నుంచి కొనుగోలు చేసిందంట. గత ఏడాదిలో అర్థమవుతుందా, రష్యా ప్రయోగించినటువంటి 60 క్షిపణులను ఈ జర్మనీ నుంచి కొనుగోలు చేసినటువంటి IRIS-T SLM గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించి సమర్థవంతంగా నేలగూల్చినట్టు ఈ ఉక్రెయిన్ అయితే ప్రకటించింది. అర్థమవుతుందా? ఊరూరే ఇదేదో బాగున్నట్టున్నదే, ఏది రష్యా మిసైల్స్ అడ్డుకునిందంటే ఇదేదో బాగా స్ట్రాంగ్ ఉన్నట్టున్నది అని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఇప్పుడు దాని మీద కన్నేసింది. డీల్ డిఫెన్స్ సంస్థ తయారు చేసినటువంటి ఈ వ్యవస్థ రష్యాకు చెందినటువంటి P-800 ఆనిక్స్ క్షిపణులను సమర్థవంతంగా ఈ వ్యవస్థ అయితే అడ్డుకునిందంట. ఈ క్షిపణులకు భారత్ రూపొందించేటువంటి మన బ్రహ్మోస్ క్షిపణులకు దగ్గర పోలికలు ఉన్నట్టు రక్షణ రంగ నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాటిల్ని కొనుగోలు చేసేందుకు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ సుముఖంగా ఉండేట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ IRIS-T SLM కొనుగోలు కోసం ఈ డీల్ డిఫెన్స్ సంస్థతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులువేం కాదు. దీనికి కూడా ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏందో కూడా నేను చెప్తా. ఆ సంస్థలో ఈ డీల్ డిఫెన్స్ సంస్థలో భాగస్వామ్యం ఉన్నటువంటి థైసన్ క్రప్ మెరైన్ సిస్టమ్స్ అనే సంస్థ మన భారత్లోని వివిధ రక్షణ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరిస్తుంది. అర్థమవుతుందా? మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారుగా 70,000 కోట్ల రూపాయలతో మన భారతదేశంలో 6 జలాంతర్గాములను అభివృద్ధి చేస్తుంది. వీటినే సబ్మెరైన్స్ ను. ఈ ప్రాజెక్టుకు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ సరఫరా చేస్తున్నాయి. అంతేకాకుండా మన భారత్ కు చెందినటువంటి రిలయన్స్ డిఫెన్స్ అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో డీల్ డిఫెన్స్ కు కీలకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్నటువంటి మన భారతదేశాన్ని కాదని పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు ఏ మాత్రం కూడా ముందుకొచ్చే అవకాశాలు మచ్చుకైనా కూడా
కనపడ్డంలే. ఇకపోతే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆర్థిక వనరుల గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఏదో కాదు ఆకాశానికి గాలం వేయాలని చెప్పి చూస్తారు కదా ఏమే, కానీ ఈడ పప్పులు కూడా ఉండొద్దా? దాని గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్లో దాదాపు 45% మంది దారిద్ర్య రేఖకు దిగునున్నోళ్లే. అర్థమవుతుందా? అంటే కానా పీనా నహి హే, అర్థమైందా? అంతేకాకుండా అభివృద్ధిని పక్కకు పెట్టి రక్షణ కోసం ఈ పాకిస్తాను భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఆ దేశంలో ఏకంగా నిరసనలే ఎలువెత్తుతున్నాయి. మరి మనకు తెలిసి ఉగ్రవాదానికి కూడా ఇలా పాకిస్తాన్ భారీగానే ఖర్చు చేస్తుంది కదా. ఏది ఈ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించడము, వాళ్ళకి ఆయుధాలను అందించడము, ఇవన్నీ కూడా చేస్తుంది కదా. మరి వాటికి కూడా డబ్బులు కావాలా? అయితే గత నెలలో IMF నుంచి $1 బిలియన్, అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మరొక $800 మిలియన్ ఈ పాకిస్తాన్ అయితే అప్పుగా తీసుకునింది. ఈ పరిస్థితుల్లో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ అంత భారీ మొత్తం చెల్లించి ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తుందా, చేయగలుగుతుందా అనేది కూడా సందేహమే. ఒకవేళ ఈ వ్యవహారంలో ఈ చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం కనుక తీసుకుంటే ఇప్పటి వరకు మద్దతు ఇస్తున్నటువంటి ఈ చైనా కూడా ఈ పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారే అవకాశం అయితే ఉండాలి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలా. అది ఆ విషయమా. మొత్తానికైతే ఏదో పెద్ద సాహసమే చేస్తారు, ఏది మన దేశాన్ని ఎదిరించాలని చెప్పేసి. అదంత ఈజీనా అంటాలే. యాడ భారతదేశము, యాడ పాకిస్తాను, తుని బాతుకు జాడ. రే, ఈ జన్మలో ఈ సృష్టి ఉన్నంత వరకు మీరు భారతదేశాన్ని బొచ్చు కూడా బేకలేరు. ఇదైతే కన్ఫామ్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మిత్రులారా, మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ న్యూస్ చూసిన వాళ్ళంతా కూడా ఈ వీడియో పైన మీ స్పష్టమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.